ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారం వద్ద గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యం లారీలను అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్నప్పటికీ ఆంధ్ర వ్యాపారులు అక్రమంగా ధాన్యాన్ని తీసుకువచ్చి ఇతర రాష్ట్ర మిల్లులకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల పలు మిల్లులకు ధాన్యం తరలిస్తున్న ఈ ఆంధ్రదారులు, దళారులు, అధికారులు సహకారం పొందుతూనే ఉన్నారని స్థానికులు చెప్పారు. రైతులు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకుని ఆంధ్ర నుంచి ధాన్యం రాకుండా చూడాలని కోరుతున్నారు.